జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్. ఈరోజు స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గట్కేసర్లోని గురుకుల్ కళాశాల మైదానంలో గత వారం రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రదానోత్సవం మరియు రంగోలి ఘనంగా జరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్న వివేకానంద జయంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగిసినట్లు ఉత్సవ సమితి కన్వీనర్ వి హనుమాన్, కో కన్వీనర్లు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, సోమసాని రమేష్ పేరిక తెలిపారు. రంగోలీలో సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. రంగోలీలో మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,500 రూపాయలు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం జరిగింది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, క్యారమ్స్ మరియు వ్యాసరచన పోటీలలో గెలిచిన, ఓడిన మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగదు మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళంపల్లి శ్రీహరి, తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కన్వీనర్ విచ్చేసి మార్గదర్శనం చేశారు. గౌరవ అతిథులుగా మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, రామ్ రెడ్డి, ముల్లి పావని జంగయ్య యాదవ్, అబ్బసాని యాదగిరి యాదవ్, జర్నలిస్ట్ నవత, కొమ్మిడి శోభారెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, కంబం లక్ష్మారెడ్డి, మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, వీరేష్ కుమార్, సారా శ్రీనివాస్ గౌడ్, చుక్కల రవిశంకర్, మంగు శ్రీనివాస్, గుండ్ల రామతీర్థ, మంగు రాధిక, సుభాషిణి నరేష్, విక్రాంత్ రెడ్డి, పల్లె శివ మరియు నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆర్గనైజర్ అంకం చందు, కొమ్మిరిశెట్టి ఉదయ్, సుమిత్ మరియు అభియాదవ్ తెలిపారు. ముగ్గురు పోటీల్లో పాల్గొన్న అందరికీ ఆహ్వానం పలుకుతూ వచ్చిందే తుమ్మెదా, జయంతి ఉత్సవాలు గత వారం రోజుల నుంచి అనేక అంశాలు యొక్క గుర్తుల ప్రాంగణంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ముగింపు రోజున రంగోలీతో కార్యక్రమం ముగుస్తుంది. రంగోలీ అనంతరము బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. అతిథులు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం జయప్రదం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మీ యొక్క సహకారాలతో ఆల్రెడీ గ్రామ పుర ప్రముఖులు కూడా వచ్చి కూర్చున్నారు. ఇంకొక 15-20 నిమిషాల్లో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది, డ్యాన్స్ ప్రారంభమవుతుంది. ఆలోపు మన జడ్జెస్ కూడా మార్కులు వేయడం పూర్తవుతుంది. తర్వాత మీలో మొదట, రెండవ, మూడవ బహుమతిని సెలెక్ట్ చేస్తారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అద్భుతమైన బహుమతి ఉంటుంది ఈ వివేకానంద ఉత్సవ సమితి గట్కేసర్ నుండి. కాబట్టి అందరూ కూడా మీ బహుమతులు తీసుకొని చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణ వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో మనం కార్యక్రమం పూర్తి చేసుకుందాం. ముఖ్య అతిథులు, వక్తలకు ఇచ్చేటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని పొందుదాం. ఈ యొక్క పోటీల్లో గెలుపొందినటువంటి వారందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. కాబట్టి టీమ్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ముల్లి పావని జంగయ్య యాదవ్ గారికి రానే వచ్చింది హంగులతో సిరిపో
దయచేసి మహిళలు ఎవరు కూడా వెనకాల ఉండొద్దు. కొన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ఇంకా చైర్స్ వస్తున్నాయి. కూర్చోవలసిందిగా ప్రార్థన. కరెక్ట్గా గంట సేపట్లో కార్యక్రమం పూర్తవుతుంది. గంట సేపు ఓపిక పట్టండి, కార్యక్రమం ముగించుకుందాం. మంచి భోజనం చేసి మంచి వాతావరణంలో ఇక్కడ నుంచి వెళ్దాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి వారు శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారు. వారు తెలంగాణ స్టేట్ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్గా గట్కేసర్ మాజీ సర్పంచ్ కష్టపడి పనిచేస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ సలహాదారులుగా ఉండి వ్యవహరిస్తున్నటువంటి ప్రసాద్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మంగళంపల్లి శ్రీహరి గారు, పెద్దలు సింగిరెడ్డి రామిరెడ్డి గారు, మారం లక్ష్మారెడ్డి గారు, బెలిద రమేష్ గారు, బచ్చు నగేష్ కుమార్ గారు, సోమసన్ రమేష్ గారు, పల్లం కోటేశన్న, ప్రసాద్జీ, వీరేశన్న, ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 2 రోజులు కాదు, కొన్ని రోజుల పాటు ఒకే దగ్గర నివసించి ఈ యొక్క వృత్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. సౌభిన్యం ఒకటే ఉంది. ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండ, 4 వైపులా గోడలు ఉంటాయి, కానీ మీద స్లాబ్ ఉండదు, అందులోనే జీవించాలి. ఆ గోడలకు కూడా అనేక రంధ్రాలు ఉంటాయి, అక్కడే జీవించాలి. ఎందుకోసం జీవించిండు ఆ విధంగా? ఆయన ఎమ్మెల్యే కావడానికి కోసం కాదు, ఎంపీ కావడం కోసం కాదు, ఇటువంటి వాక్యను కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం సనాతన మన భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడం కోసం ఆ మహానుభావుడు జీవించి ఉండు. కాబట్టి ఇప్పటికీ 164 సంవత్సరాలైనా మనం ఆయనను గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనందరం కలిసి ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం, ఆయన యొక్క స్ఫూర్తిని పొందుతున్నాం. ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే తన కోసం కాకుండా దేశం కోసము, సమాజం కోసము, ధర్మం కోసం జీవిస్తారో అటువంటి వాళ్ళని మాత్రమే యొక్క భారతీయ సమాజం గుర్తుపెట్టుకుంటుంది, అటువంటి వాళ్ళని మాత్రమే యొక్క భారతీయ సమాజం ఆరాధిస్తుంది. తప్ప తన స్వార్థం కోసం, తన కోసం తాను కోట్లు సంపాదించుకోవాలి, తాను అధికారం పొందాలనుకునేటువంటి వాళ్ళను కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, కొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతారు. కానీ స్వామి వివేకానందుడు అట్లా కాదు. యావత్ ప్రపంచం మొత్తం కీర్తింపబడుతున్నటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుని స్ఫూర్తి పొంది అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, అనేక మంది దేశభక్తులు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ యొక్క రంగాల్లో రాణించారు. స్వామి వివేకానంద స్ఫూర్తి పొందినటువంటి తర్వాత మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, వివేకానంద గురించి నాకు తెలియదు, తెలుసుకున్న తర్వాత నాకున్న దేశభక్తి 100 రెట్లు పెరిగిందని చేసి చెప్పాడు. సుభాష్ చంద్రబోస్ చెప్పాడు, స్వామి వివేకానందుని నేను నేర్చుకున్న తర్వాత ఈ దేశం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి ఒక గొప్ప స్ఫూర్తి నాకు కలిగిందని సుభాష్ చంద్రబోస్ చెప్పుకున్నాడు. అటువంటి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్ లాంటి కొన్ని వందలాది మంది దేశభక్తులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. కాబట్టి ఈరోజు మనం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో గత వారం రోజులుగా జరుపుకుంటున్నాం. అందుకోసమే మన నగేష్ కుమార్ గుప్తా గారు, సోమసన్ రమేష్ గారు, మేము ముగ్గురం కలిసి కూర్చొని అనుకున్నాం, మనం ఒక ఉత్సవ సమితి పేరుతో పెద్దవాళ్ళందరినీ కలిసి వాళ్ళ యొక్క సలహాలు, సూచనల ఆధారంగా పిల్లలలో, యువకులలో స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లడం కోసం కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకొని యోజన చేయడం జరిగింది.
కానీ తక్కువ సమయం అయినప్పటికీ కూడా అందరం కలిసి చందు, శివ, ఉదయ్, సుమిత్ అందరూ కలిసి, రాజు, అభి వీళ్ళందరూ కలిసి కూడా ఆర్గనైజ్ చేస్తూ చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు యొక్క ముగింపు సమావేశాన్ని జరుపుకుంటున్నాం. మంచి స్పందన వచ్చింది. క్రీడాకారుల నుంచి, పాఠశాలల నుంచి మహిళలు ఇంతమంది ఒక 2 రోజుల ముందు చెప్పగానే ఇంతమంది వచ్చి ఒక 2 గంటల సేపు ఇక్కడ ఉండి చాలా అద్భుతంగా ఈ యొక్క రంగోలీ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమం యొక్క కో కన్వీనర్ బచ్చు నగేష్ కుమార్ గారు, విద్యార్థులకు, నాతోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము. తక్కువ సమయంలో ఇంతమందిని గ్యాదర్ చేయగలుగుతామా లేదా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి వివేకానంద 164వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పడినటువంటి కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా హనుమాన్ గారికి, రమేష్ గారికి, నగేష్ గారికి చెప్పేసి జేఏసీ ఏర్పడ్డ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒక 75% కూడా సహకరించారు. ఇంకా రేపు అభివృద్ధి కోసం సహకరించే కార్యక్రమాల కోసం మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలన్న. నాకు ఈరోజు ఎంత సంతోషం ఉందంటే, నేను ఇక్కడ 82లో నేను కూడా నా బ్యాచ్. ఇప్పుడు ఇక్కడ వస్తే నాకు ఇంకా ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుంది. అంతా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు ఇలాంటి కార్యక్రమాలకు నేను కూడా ముందు ఉండి నా వంతు సహకారానికి, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ కాబట్టి, ఎందుకంటే ఇంత సంతోషంగా చాలా బాగా చేస్తున్నారు. ఏదైనా నా వంతు సహకారంగా అందించడానికి నేను ముందుకు వస్తాను. మీ అందరికీ వెళ్ళిపోయి ముందుస్తున్నాను. సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హనుమాన్ గారు, వారి సహచరులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ముగ్గుల పోటీ కానీ, ఆట పోటీలు కానీ ఏర్పాటు చేసి యువతను, మహిళలు ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించడానికి మీరు ఏదైతే కార్యక్రమం చేస్తుందో చాలా అభినందనీయము. ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆయన చేసిన, దేశానికి చేసిన సేవలు, స్వాతంత్రాన్ని మొదటి మెట్లే వాళ్ళందరూ. తర్వాత వీళ్ళు వచ్చిందని నేను ఆయన ఆశ్రమానికి పోయినా, కలకత్తాలో ఆయన ఆశ్రమానికి పోయినా. నేను నాకు చాలా సంతోషమైనది. ఈరోజు ఈ స్వామి వివేకానంద జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ హనుమాన్ గారు, రమేష్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి రామిరెడ్డి గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్నటువంటి అతిథులు, కట్కేసర్ పట్టణ వాస్తవ్యులు, మహిళా మాతృమూర్తులు అందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా మొదటిగా వివేకానంద జయంతి శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఆశ్చర్యం ఏంటంటే, ఏదైనా దేశానికి ప్రమాదం అవుతుందేమో, జనరేషన్స్ అన్నీ కూడా ఎటైనా వెళ్ళిపోతాయేమో, రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా యుద్ధంలో మునిగిపోబోతోందేమో, దేశాల మీద దేశాలు దాడులు చేస్తూ అమెరికా లాంటి ఒక దేశం ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి వెనిజువేలా అనేటటువంటి దేశాధ్యక్షుడిని ఎత్తుకుపోయి తీసుకెళ్ళిపోవడం, రష్యా, ఉక్రెయిన్ అనేటటువంటి దేశాల్లో సుదీర్ఘంగా 4 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉండడం, మన దేశంలో కూడా పాకిస్తాన్ తన దుశ్చర్యలతో కశ్మీర్లో దాడికి పూనుకుంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం కూడా ఒక పెద్ద విజయాన్ని సాధించడం, ఇలా జరుగుతున్నటువంటి అనేక విషయాలు చూసి మనసులో గుబులు రేగుతూ ఉంటుంది, భయం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎన్నో యుద్ధాలు, ఎన్నో భయాలు చవి చూసి కూడా భారతదేశం ప్రపంచంలోనే సమున్నతంగా నిలబడగలిగేటువంటి యోగ్యత ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టడం,
దాంతోపాటుగా స్వామి వివేకానంద లాంటి మహానుభావులు జన్మించినటువంటి నేలలో మనం కూడా జన్మించి ఈరోజు వారి యొక్క స్మారకంగా మనం ఇక్కడ ఘటకేశ్వర్లో, ఎక్కడో కలకత్తాలో పుట్టారు స్వామి వివేకానంద, ఎక్కడో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ 100 సంవత్సరాల పైన 123 సంవత్సరాల తర్వాత కూడా 1863లో పుట్టినటువంటి స్వామి వివేకానంద స్మరించుకుని ఈరోజు మనం ఇక్కడ పోటీలు నిర్వహించుకుంటున్నామంటే ఇది ఒక అనూహ్యమైన విషయం. ఇది భారతదేశం యొక్క చాలా గొప్ప విశేషం. ఇది ఫిట్నెస్ పెరగాలి, రోగాల నుంచి విముక్తి కావాలి, మంచి ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కాలేజీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కళలకు స్వప్నంగా ఇతన్ని తీర్చిదిద్దడం జరిగింది. 14 లక్షల మంది అప్లై చేసి ఆ యొక్క పరీక్ష రాస్తే కేవలం 90 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 90 మందిలో, దేశం మొత్తంలో ఉన్న 90 మందిలో మీలో ఈ మధ్యనే రిక్రూట్ అయ్యారు. మరొకసారి కరతాల ధ్వనులతో వారిని మీకు ఒక ఆఫీసర్గా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిని, అది మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, sir. Boys high school. Okay. Please come on to the dais. Chala. కింద పెట్టి నలుగురు ముగ్గుల పోటీలో జరిగితే మహిళలను పిలిచి సత్కరించు తీసుకెళ్తున్నటువంటి అందరూ అభినందించాం. కర్తాలుగా ఉంటాం. థర్డ్ ప్రైజ్ జనగణమన చేద్దాం. ఎవరు నడవకూడదు, జాతీయ గీతం ఎవరు నడవకూడదు, అక్కడే అవుతాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, పుర ప్రముఖులకు, మాతలకు, పిల్లలకి అందరికీ శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చినటువంటి వారందరూ కూడా భోజనం చేసి మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్, రంగోలీలో పాల్గొన్నటువంటి వారు మీకు టోకెన్స్ ఇచ్చున్నారు. सेट ఇక్కడ చూడు సెట్ రా బాగే అరే మైషే లేరా ఆ డబ్బు ఇచ్చారే ఆ డబ్బు తీసుకో డబ్బు అవి ఎక్కడ దగ్గర లోడ్ ఇస్తూ